బ్రో చెప్పు. పవన్ కళ్యాణ్ ఏం విజయం సాధించాడు? ఎందుకే వారాహి విజయ యాత్ర అంటే వారాహి అనేది యూత్ ప్రజల కోసం ఒక యుద్ధం చేస్తుంది కాబట్టి ఆ వాహనం అనేది పవన్ కళ్యాణ్ గారికి అవసరమే. ఆ విజయయాత్ర అనేది ఏంటంటే ఈరోజు మీకు అర్థం కదా, ఆ విజయయాత్ర గురించి ఏం చెప్పినా మీకు అవలీలనే అయిపోతుంది, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆ విజయయాత్ర అనేది మంచిగా ముగించుకొని బ్రో నాకు అర్థం కాదు, మాకు చెప్పాల్సిన అవసరం లేదంటారు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? అవును, మీకు చెప్పాల్సిన అవసరం చెప్పినా అర్థం చేసుకునేది లేదు కదా, చెప్పినా మీరు అర్థం చేసుకుంటలేరు. అలాంటప్పుడు ఏం చెప్పాలి? ఎంతసేపటికి ఏదైనా ఏదైనా తీసుకున్నా ఏదైనా మాట్లాడినా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం మాట్లాడతారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేసినప్పుడు కొన్ని పార్టీ కార్యకర్తలు చేశారు, పార్టీ రాజకీయ నాయకులు చేశారు, అలాగే ఇండస్ట్రీలో వాళ్ళు చేశారు, అందరూ చేస్తుండే. ఇంకా అలాంటప్పుడు ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఒక వ్యక్తి గురించి ఇంతమంది ఒక వ్యక్తి మీద పడ్డప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు విజయయాత్ర అని చెప్తాం, ఏం చేస్తా ఇప్పుడు నువ్వే అంటే ఏం సాధించినండి విజయయాత్ర అంటే సాధించాలా? మీకు అట్లా అనిపించింది బ్రదర్? ప్రజల మనసుని దోచుకుండు, ప్రజల కోసం ఏదైనా చేస్తాడు, గజాల సాధించిందంటే ప్రజల కోసం ఏమైనా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాలో డైలాగులు ఎన్ని చెప్పినా పేదకి, నిజ జీవితంలో జనాల్లోకి వచ్చి డైలాగులు ఇగో అన్న, నిజ జీవితంలో డైలాగులు చెప్తలేడన్నా, సత్యాలు చెప్తున్నాయి. మీకు డైలాగులు అనిపిస్తున్నాయి, ఇంకా మేము ఏం చేయము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయమంటావు చెప్పు? అంబిషన్ ఏం లేదు, ప్రజల కోసం ఒక పరిపాలన ఇచ్చాడా? ఎవరిని సీఎం అనేది పక్కన పెట్టి, ఇప్పుడు సీఎం గురించి కాదు, ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది అందరూ తెలిసిన విషయం. ఇంకా ఏం సాధించాలి? ఇంతకంటే సాధించాలి విజయయాత్ర అన్నావు, ఇంతకంటే ఎక్కువ ఏం సాధిస్తాడు? ఉన్న రాజకీయ నాయకులు ఏం సాధించారు, ఈయన అంత సాధిస్తుండు. టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గెలవటమే కష్టమైతే మమ్మల్ని ఏం గెలిపిస్తాడు? గెలిపోయిందే పోయినసారి, అప్పుడు ఏంది 2014 ఎలక్షన్లా. మరి ఎట్లా గెలిచిండు? ఎట్లా గెలిపించిండు? టీడీపీ పార్టీకి సపోర్ట్ ఉన్నది వాళ్ళు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లనే టీడీపీ పార్టీకి గెలిచింది. అప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్గా స్ప్రెడ్ అయింది అదంతా మ్యాటరు. ఇంకా మీరు ఇంకేం సాధించాలి? అప్పుడు ఒక సీఎంకి సపోర్ట్ చేసిండు, ఇప్పుడు ప్రజలకు మనసు దోసుకుంటూ ప్రజల కోసం కష్టపడుతుండ్రు, ప్రజల కోసం ఏదో చేయాలని వస్తుండే. ఇంకా విజయయాత్రను కూడా పెట్టుకోవద్దా? అని అమ్మ యాత్ర అని పేరు పెట్టుకున్నా కూడా, విజయయాత్ర అని పెట్టుకున్నా కూడా ఇట్లా మాట్లాడుతారు అంటే ఇక మీకు ఏమైనా రాజకీయ నాయకులు ఏమన్నా చెప్పి, ఇప్పుడు రాజకీయంలో లేని వ్యక్తే ఇంత చేస్తుండే అంటే రాజకీయాల్లోకి వస్తే ఎట్లా చేస్తాడు? అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తున్నాడు బ్రో. అవును, ఎవరు చేయట్లేదా? ఎవరు చేసేదాన్ని పక్క పెట్టి బ్రదర్. మహేష్ బాబు చేసేది ఏంటి? అందరు చేస్తారు బ్రదర్. చిరంజీవి గారు చేసేది ఎటనండి, నేను చెప్తా చూడండి, ఎవరెవరు చేస్తారో కూడా చెప్తా. చిరంజీవి గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. చెప్పినాక వినండి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ తేడా ఎందుకు చెప్తా చూడండి. చిరంజీవి గారు చేస్తారు, ప్రభాస్ గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, నితిన్ రెడ్డి గారు చేస్తారు, ప్రతి ఒక్క హీరో చేస్తారు. అంతకు మించి ఎవరన్నా రాష్ట్ర ప్రజలకు ఏదన్నా మంచి చేస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అందరు చేస్తుంది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చేసింది ఒకటే. అవును బ్రదర్, పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ చేసేది మహేష్ బాబు. సరే ఏ విధంగా చెప్పండి? పిల్లల ప్రాణాలు కాపాడుతుంది దేవుడు, ఒప్పుకుంటా. మన పవన్ కళ్యాణ్ గారు అట్లా చేస్తలేరా? ఒక్క ప్రాణం కాపాడింది, ఒక ప్రాణం కాపాడి చూపించాలి. ఏం మాట్లాడతావు బ్రదర్, ఇష్టం వచ్చిన మాట్లాడతావు. ఇప్పుడు అట్లా అనుకుంటే నాకు తెలిసి నువ్వు కూడా నెలకు ఒకరికో ఇద్దరికో చేస్తా ఉంటావు. అవును, నువ్వు వచ్చేవాడు కన్నా చెప్పుకున్నావా? చెప్పుకోవాల్సిన అవసరం ఏంది బ్రదర్? మనం వాళ్ళ గొప్ప నేను అనేది నువ్వు నాతో ఎన్నిసార్లు వీడియోలు తీయించి, అవును చారిటీ వీడియోలు తీయించి పెట్టావు. అవును పెట్టుకున్నా. నువ్వు ఏదో రోజన్నా నేను అది పొడిచాను ఇది పొడిచాను. అవునన్నా, ఇప్పుడు ఒక మాట అన్న, ఇప్పుడు నా లెవెల్ తక్కువ బ్రదర్, నాకు పబ్లిసిటీ లేదు. ఎవడు స్థాయి తగ్గట్టు వాడు చేసుకుంటాడు అంటున్నాను. స్థాయి తగ్గట్టు నువ్వు నేను పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు నీకు హెల్ప్ చేసి నేను ఎప్పుడు కూడా నేను అది చేయలే. ఎవడు చెప్పుకోడు బ్రో నేను చేసాను ఇది పొడిచాను. అవును, మరి ఇప్పుడు ఆయన కూడా చెప్పుకోలేదు బ్రదర్, ఆయన కూడా చెప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ చెప్పుకోలేదు నేను అది చేసిన ఇది చేసిన అని. అది ప్రజలు చెప్పిర్రు, మీకు తెలియదు. ఇటునంటే ఫస్ట్ కోపం తెప్పియకండి. అది ప్రజలు చెప్పిర్రు, పవన్ కళ్యాణ్ గారు నేను అది చేసిన ఇది చేసిన అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పడు కూడా. ఆ మనిషి గొప్పోడు. అలాంటప్పుడు మీరు అది అనడు కరెక్ట్ కాదు. ఒక మాట అది ప్రజలు చెప్పుకుంటారు, ప్రజలే ఇంటర్వ్యూలు తీసుకుంటారు, ప్రజలతోటే మాట్లాడుతున్నారు. ప్రజలు మాకు ఇది చేసిన పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు నేను అది చేసిన ఇది చేసిన అని ఎక్కడ చెప్పలే. నువ్వు ఎక్కడన్నా చూపి బ్రదర్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక టార్గెట్ పెట్టుకురిందా మీరు? నాకు అర్థం కాదు. అందరూ ఆడోడు ఈడోడు అన్నట్టు అందరూ గుంపైన ఆరు పవన్ కళ్యాణ్ నీకు అన్నికి. అవును, ఏం మాట్లాడిండు ఇప్పుడు? ఒక అసలు అవును, ఇంకో చోటుకి వెళ్ళి నాకు అంత బలం లేదు అంటాడు.
మరి ఏంటి అంటే ఆ 2 మాటలకి డిఫరెంట్ కూడా తెలియదు నీకు? అని ముందు ఆ 2 మాటలు డిఫరెంట్ తెలుసా లేదా? లేకపోతే చెప్పనా? తెలుసు కానీ ముందు చెప్పండి, నీకు తెలుసా డిఫరెంట్ చెప్పు ఏంటో. ఆ 2 మాటలు డిఫరెంట్. ఒక కాడ నాకు బలం లేదన్నాడు, ఒక కాడ నేను సీఎం అవుతా అన్నాడు. నేను గెలుస్తాను, నేను సీఎం అవుతాను అంటాడు. అవును, కానీ మీ పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఏమన్నాడు? నాకు బలం లేదు, ఇంకొకరిని గెలిపిస్తాను అంటాడు. అవును బ్రదర్, ఇప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ చేయరు? ఇప్పుడు కులం ప్రకారంగా పట్టుకున్నా లేకపోతే ప్రజల ప్రకారం చూసుకున్నా కూడా ప్రజలు కూడా అంటారు నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్, పెద్ద ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తాను ఓటేయని అంటాడు. వాడు మనిషిగా గాడిదా? గాడిదివా మనిషి అనాలా? ఆడు ఓటు గురించి ఒక ఓటు బ్రదర్, ఆ ఓటు ఆయనకే మంచిది. ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే, ప్రజల ప్రకారంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ కోసం నేను ఏదైనా చేస్తాను, మొత్తం తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటాడు. ఓటు మాత్రం వేయడంట. ఆయన బతుకు ఆడ మనిషి ఏం మాట్లాడతాడో ఏమో అర్థం కాదు. అంత అభిమానించినప్పుడు ఒక ఓటు నమ్మలేవా? అదే చెప్తున్నా కదా, పండగ వచ్చినప్పుడు ఆ పండగ తగ్గట్టు ఓటు ఖర్చు పెడితే అప్పుడు మాత్రం ఓటేస్తాడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను ఓటేయను అన్నాడు చూసినావా? ఓటైతే ఆయనకి ఇంకో 5 లక్షలు ఇచ్చేయడానే, ఇంకో 0 పెట్టు, ఇంకో 0 పెట్టు, ఇంకో 0 పెట్టు. అందరూ మంచిగా మోపారు, కావాలని ట్రోల్ చేసుడు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేసుడు. అది కరెక్ట్ కాదు. ఎంతవరకు మాట్లాడుతున్నావు? చంద్రబాబు సీట్లు ఇస్తేనే పవన్ కళ్యాణ్ నిలబడి పొజిషన్కి వచ్చింది కదా అన్న. ఒక మాట చెప్పాను అన్న, ఎవరు గెలిచినది కాదు, ఒక మాట, రాష్ట్ర ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు అన్నది కావాలి. ఎవరు గెలుస్తుంది అన్న? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తుంది, లాస్ట్కు లోకేష్ గారు సీఎం అయితే ఏంటి? ప్రజలకు వాళ్ళు మంచి చేస్తారు, అది కావాలి. ప్రజల కన్నా ఉండాలి, లేకపోతే రాజకీయ నాయకుల కన్నా ఉండాలి. ఎవరికి లేనప్పుడు అందరూ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి నేనేం చేస్తాను, నేను ఉప్పు ఎత్తా, కారం ఎత్తా, పప్పు ఎత్తానని చెప్పాలి. ఫస్ట్ వీళ్ళందరికీ ఉప్పు రేట్లు, కారం రేట్లు ఎంతనో తెలుసా? అసలు కారం కొడితే ఎంత అవుతుందో తెలుసా? చెప్పాలి. కేజీ కారం ఎంత తెలుసా? వెళ్ళి నేను జగన్ సీఎంగా కానివ్వను, దించుతాను వాళ్ళని, అట్లా అనుకోదనా? ఇప్పుడు బట్టలప్పు తీసి రోడ్డు మీద ఆ మాటలు అనేది నేను అనేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను పాజిటివ్గా చెప్తలేను, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి వ్యక్తిగతంగా కానీ ఎవరు మంచితనం నేను చెప్తలేను. నేను అనేది ఏంటంటే మీరు అన్న కొన్ని విషయాలకి నేను మాట్లాడుతున్నా, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు లేకపోతే ఇంకోటి అనేది కాదు. వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అంటారు, చంద్రబాబు నాయుడు గారిని అంటారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు, అలాగే వీళ్ళు వీళ్ళ మీద అనుకుంటారు. కానీ ప్రజలకు మేము ఇది చేస్తామని వాళ్ళనే చెప్తారు. మళ్ళీ కిలో బంగారం అని అప్పుడు టోల్ చేస్తారు. అమ్మ కిలో బంగారం, అక్క కిలో బంగారం, అన్న కిలో బంగారం. బంగారం అనేది అదే చెప్తున్నా మరి, అదే మరి వచ్చింది కట్ చేసి జగన్ ఇస్తాడని చెప్పుకుంటున్నాను. మరి అదే మరి ఇప్పుడు స్కీమ్ లో నెక్స్ట్ మేనిఫెస్టోలో కేజీ బంగారం అంటే అదే చెప్తున్నా. మాటలైనా కూడా ఇప్పుడు అది జోకే, నా మామూలు మాటే. ప్రజల కాడికి పోయి మేము మా పార్టీ నుంచి ఇది చేస్తాం, నెక్స్ట్ ఆడ గెలిపిస్తే మేము ఇది చేస్తాం. ఇప్పుడు నవరత్న పథకాలని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి అనుకోవచ్చు? 50% ఉంటే 50% లేవు. ఒక్కొక్క గ్రామానికి వాలంటీర్లు 10 మంది 20 మంది ఏంటి బ్రదర్, 10 మంది ఉంటారా? జాబులు లేని వాళ్ళకి జాబులు పెట్టియండి, ఓకే ఒప్పుకుంటా. కానీ ఈ డబ్బులతోటి ఆ వాలంటీర్లకి ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అలాంటి రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అవును పెట్టండి, ఎల్లైనా నేను అనేది ఇప్పుడు పార్టీలను అంటలేను, యూత్ ఏంటి నిరుద్యోగులకు మీరు అందరు ఏ పార్టీ నుంచి ఇది ఒకటి పెట్టుకోవాలి. నిజంగా ఇది ఒక జీవన రావాలి. నాకు తెలిసేమో నిరుద్యోగులకి ఏ పార్టీ అయితే ఎక్కువ జాబులు ఇప్పిస్తుందో వాళ్ళని సీఎం చేస్తే బెటర్ ఏమో నాకు తెలిసి. నిరుద్యోగులు అయితే ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే మాట, ఏ పార్టీ తరపు నుంచి, టీడీపీ పార్టీ నుంచి ఎన్ని జాబులు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్ని వచ్చినాయి, జనసేన పార్టీ నుంచి ఎంతమంది జాబ్ వచ్చాయి, ఈ 3 పార్టీల నుంచి ఎంతమందికి ఎన్ని జాబులు వస్తాయి ఆ పార్టీని సీఎం చేయరు. అట్లా లేదు, అది కూడా లేదు కదా మన కాడ. ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు అయిపోయాయి, ఇష్టం వచ్చినట్టు మాటలు అయిపోయాయి. ఈయన తిట్టుడు అంటే ఆయన తిట్టుడు అంటారు, రోజా గారిని తిట్టినాను, ఈయన వస్తాడు, ఈయన తిట్టినాను, ఆయన వస్తాడు. ఈ మీడియాకేమో రేటింగ్ పెరిగిపోతుంది. అది ఏమో ఈ పండగ మామూలుగా లేదు, ఆల్రెడీ పండగ స్టార్ట్ అయినట్టే ఉంది ఆంధ్రాలో. స్వాతక్క గురించి ఏముంది ఇప్పుడు ఏమైనా కొత్త దాన్ని తీసుకొచ్చినారు ఇక, స్వాతక్కని బదనం చేస్తారు. ఆలోళ్ళు మోపైనారుగా స్వాతక్క, స్వాతిరెడ్డి, స్వాతి చౌదరా. ఇంకో నిజంగా అక్క నువ్వు మంచిదాను అక్క, మాగా నీ రాజకీయాలు జోలి పోకు, దండం పెడతా నీకెందుకు, మనకెందుకు అక్క ఈ రాజకీయాలు. ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఇంకో ఆయన మంచోడు కాదు, ఎవరితో మంచోడు కాదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్క నువ్వు పోక మాగాని.
మా అక్క మంచిదే నిజంగా చెప్తున్నాను. మా అక్క స్వాత కాక నువ్వు నిజంగా మంచిదాని అక్క. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళని వీళ్ళని తిట్టకు, వాళ్ళ జోలికి మనకెందుకు? మనకు ఆస్తులు లేవా, మనకు తింటాను తిండి లేదా, మనకెందుకు అక్క ఈ రాజకీయాలకు?